2, 3 రోజుల నుంచి రైతు బంధుకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. మీడియాలో అంటే అటు విపక్షం నుంచి ఒక ప్రశ్న రావడం, అధికార పక్షం కూడా రైతు బంధు వేస్తున్నామని చెప్పడం ఇవంతా జరిగింది. మరి రైతు బంధు ఎందుకు ఆలస్యమైంది ఇన్ని రోజులు? మరి ఎప్పుడొస్తది? అంటే రైతు బంధు సోమవారం నుంచి రాబోతున్నది. 8వ తారీఖు నుంచి వరుసగా రైతు బంధు పడబోతున్నది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న స్పష్టం చేశారు. 27 లక్షల మందికి ఇప్పటికే రైతు బంధు పడిపోయింది. పావెకరా, అద్దెకరా, ఎకరా ఈ లోపున్న వారికి 27 లక్షల మందికి పడిపోయింది. అంటే 40% పైనే. ఇక మొత్తం 69 లక్షల మంది రైతుల ఖాతాలు అనుకుంటే ఇప్పటికి 27 అంటే ఇంకొక 42 లక్షల ఖాతాల్లోకి ఇక సోమవారం నుంచి వరుసగా జమ కాబోతున్నాయి రైతు బంధు. ఇన్నాళ్ళు ఎందుకు ఆగింది అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయం అంతా ఒక దగ్గర అన్ని ఉంచి ఆ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించింది వెనువెంటనే వేస్తే గనక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మౌలికంగా ఒక తేడా లేదా ఓ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని అనుకుంటున్నారు. కాబట్టి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలంటే ముందుగా సచివాలయం నుంచి కింద గ్రామ పంచాయతీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి వరకు ఆ నెలలో మొదటి వారంలో జీతం వచ్చిందా లేదా? ఇప్పుడు 4వ తారీఖు నాడు అందరికి జీతాలు పడిపోయినాయి. ఆ జీతాల కోసం సరదాచి వచ్చింది కాబట్టి వచ్చిన డబ్బులన్నీ అటువైపు జీతాలకు వెళ్ళిపోయినాయి. ఇక నుంచి రోజువారీగా వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా రైతు బంధుకు మళ్లించి ఆ తర్వాత ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్ళిస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. దీనిపైన రైతు బంధు పైన మనకు డిసెంబర్ 2, 3 తారీఖుల నుంచే దానిపైన చర్చ జరగడం మొదలైంది. 7వ తారీఖు లేదా 9వ తారీఖు పడుతుందని అన్నారు. అప్పుడు పడలేదు. వాస్తవానికి ఒకేసారి మొత్తంగా ఏం లేదు. కాస్త కుడి ఎడమగానే ఆ 15, 20 రోజులు, నెల రోజుల కాలంలో రైతు బంధు జమ అవుతూ వస్తున్నది. ఈసారి కూడా ఎట్లయింది. అయితే అధికార విపక్షాల మధ్య ప్రశ్న రావడం, రెగ్యులర్గా రైతు బంధు ఏమైంది అనే ప్రశ్న రావడం, ఇది సోషల్ మీడియాలో చర్చ జరగడం, నిజంగానే చాలా ఆలస్యమైంది అనే భావన ప్రజల్లో రావడం, ఇదంతా ఈ వారం 10 రోజుల కాలంలో జరిగిన ఒకానొక చర్చ. ఇక నుంచి రైతు బంధును సకాలంలో వేయబోతున్నామని, నిధుల సమీకరణపై దృష్టి పెడుతున్నామని, జనవరి ఈ నెల అయిపోతే కనుక ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్లో ప్రభుత్వ తాము అమలు చేయాలనుకున్న సంక్షేమ పథకాలకు ఎంత మేరకు నిధులు అవసరమవుతాయో, బయట నుంచి అప్పు తీసుకొని రావాలనో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా కొత్త బడ్జెట్లో 2024-25 వార్షిక బడ్జెట్లో పేర్కొని దానికి అసెంబ్లీ మంత్రివర్గ ఆమోదం తీసుకున్న తర్వాత అప్పులను తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో ఆదాయాన్ని సమకూర్చుకుంటే మార్గాలు ఏముంటాయో చూద్దాం. అప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సకాలంలో సంక్షేమ పథకాలకు, రైతు భరోసాకు ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందనే భావన ప్రభుత్వంలో ఉన్నది. అందుకే ఈసారి డిసెంబర్ నెలలో అంటే యాసంగికి సంబంధించిన రైతు బంధు వేయడంలో ముందు చెప్పిన డేట్ కంటే కాస్త కుడి ఎడమ కావడానికి ఇప్పుడు వరి నాట్లు వేసుకుంటున్నారు, ఎరువులు తెచ్చుకోవడానికి ఇప్పుడు సరైన సమయం కాబట్టి ఇప్పుడు వేస్తున్నాము అనుకున్న దానికంటే కొంత ఆలస్యమైంది. ఒక వారం రోజులు ఆలస్యమైంది. ఆలస్యానికి గల కారణం కూడా ఏమిటో ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇక రాబోయే రోజులల్లో ఇట్లాంటి అంశాలు మళ్ళీ తిరిగి పునరావృతం కావు అనేది ప్రభుత్వం చెప్తున్నది. రేవంత్ రెడ్డి మరో మాట కూడా అన్నారు. గత ప్రభుత్వం కూడా రైతు బంధును ఒకేసారి అందరికీ ఏం వేయలేదు, అది దశల వారీగా జరిగింది, కొంత పీరియడ్లో జరిగింది. కాబట్టి ఈసారి కూడా తాము అట్లాగే చేస్తున్నాము, కానీ ప్రాధాన్యత అంశాల వారీగా దాన్ని గుర్తిస్తూ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇక రాబోయే రోజులలో ఆలస్యాలు కూడా ఉండవు అనేది సోమవారం నుంచి మొత్తం మిగిలిన 40 లక్షలకు పై చీలుకు ఉన్న రైతు ఖాతాల్లో రైతు బంధు పడబోతూ ఉన్నది.